మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. ఇప్పుడు చాలామంది ఏంటంటే 10 ఇంతకుముందు మనం ల్యాండ్ కొని పక్కన పెట్టడం ఇది కూడా బిజినెస్ అయిపోయింది. అలా కాకుండా ఇప్పుడు ఏంటంటే బంగారం కొని పక్కన పెట్టడం ఇది కూడా మారిపోయి అవసరమైతే 10 కార్లు కొని ట్రావెల్స్ పెట్టడం, లేదంటే ఒక ప్లాట్ కొని దాని తర్వాత కన్స్ట్రక్షన్ చేయడం ఇలా అయిపోయింది. మీరేమంటారు ఈ ఆలోచన గురించి, జంజీ ఆలోచన గురించి? నేనేమంటానంటే మనం అవసరాలకు మించి ఎప్పుడైతే డబ్బు వస్తుందో, చట్టాన్ని అతిక్రమించి సంపాదించాలనుకుంటామో, అక్రమంగా ఎట్లాగైనా రిచ్ అయిపోవాలనుకుంటామో, అప్పుడు వచ్చే ప్రాబ్లమ్స్ వేరు. అలా కాకుండా మన కంఫర్ట్కి, మన ఫ్యామిలీకి, నెక్స్ట్ జనరేషన్కి కూడా మీరు రేపు పెళ్ళిళ్ళు చేసుకొని పిల్లలు వచ్చిన తర్వాత వాళ్ళ కంఫర్టబుల్ లైఫ్కి ఎంత అవసరం అంతవరకే మీరు చేయండి. ఈ ఇన్వెస్ట్మెంట్లు చేయడాలు, ఆ రిస్కులు తీసుకోవడాలు, ప్రాఫిట్ లాస్ ఇవన్నీ ఇబ్బంది పడాలు అవి వద్దు అని చెప్తాను నేను. అండ్ ఫాదర్గా రోల్ పక్కన పెట్టి నార్మల్లీ మురళీకృష్ణారెడ్డి గారి గురించి ఒక క్వశ్చన్ అడుగుతున్నాను. మీ గురించి నేను విన్నది ఏంటంటే చిన్న పెద్ద ఏది అని చూడరంట, ఏది వచ్చినా అవకాశం అనే భావిస్తారంట. ఏంటి ఆ యాటిట్యూడ్ వెనక కారణం ఏంటి? మీ ఫిలాసఫీ ఏంటి? ఫిలాసఫీ ఏంటంటే నేను ఈ ఫీల్డ్కి సంబంధించి చాలా కష్టపడి పైకి వచ్చాను. ఎంత కష్టపడి పైకి వచ్చానంటే మరి మిగతా వాళ్ళు చెప్పేవి ఎంతవరకు నిజమో నాకు తెలియదు, కానీ నా హార్డ్ వర్కింగ్ ఏంటంటే అసలు జీరో నుంచి వచ్చిన వాడిని. అసలు నాకు ఇక్కడ ఏమి తెలీదు. కేవలం థియేటర్ ఆర్ట్స్ అనే శాస్త్ర పరిజ్ఞానంలో సిటీ కల్చర్లోకి వచ్చాను కాబట్టి ఒక చిన్న 4th క్లాస్ ఎంప్లాయీ పిల్లవాడిని. చదువుకోవడం వల్లనే నాకు జ్ఞానం వచ్చింది. చదువుకోవడం వల్లే ఈ ఫీల్డ్లో మనం సాధించవచ్చు, కాన్ఫిడెన్స్ కొద్దిగా ఉంటే చాలు అని ఇన్స్పైర్ అయిన వాడిని. అయితే బాగా చదువుకోవడం వల్ల ముఖ్యంగా మా గురువు గారు ఎండమూరి వీరేంద్రనాథ్ గారు. ఓకే. ఎంత గురువు గారు అంటే ఆయన రాసిన ప్రతి నావల్ కానీ, ప్రతి విజయానికి 5 మెట్లు లాంటి ఒక సైంటిఫిక్ ఇన్ఫర్మేషన్ బుక్ కానీ అవన్నీ కూడా నాకు మామూలుగా గైడ్ చేయలే. నాలో ఉన్న అయోమయాన్ని, సందిగ్ధావస్థని మొత్తం తీసేసింది. ఆయన ఇన్స్పిరేషన్గానే మేము ఒక రకంగా స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ వచ్చాం. అంటే దానిలో మొట్టమొదటిగా ఆయన చెప్పేది ఏంటంటే సూక్ష్మ దృష్టి ఉండాలంటాడు, ప్రతిదీ చక్కగా ఉపయోగించుకోవాలి అంటాడు. మనం ఒక రోజులోనే పెద్దవాళ్ళం అయిపోవాలంటే కుదరదు, ఎక్కడో ఒక చోట స్టార్ట్ చేయాలి అంటాడు ఆయన. స్టార్ట్ చేసినప్పుడే కదా నువ్వు ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తావు, నువ్వేమిటో తెలుసుకుంటావు. మనం అనుకోగానే ఆర్టిస్ట్ అనగానే ఎట్లా అవుతాం? అవలేం కదా. లెజెండరీస్ ఉన్నారు ఇక్కడ. అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది, వాళ్ళు 400-500 600 సినిమాలు చేశారు అంటే ఇప్పుడు మేము అన్ని వేళ మీద లెక్క పెట్టుకొని ఇంకా లీడ్ రోల్స్ కాకుండా ఏజ్ దృష్ట్యా సైడ్ క్యారెక్టర్లు చేస్తుంటేనే మాకు చాలా కష్టపడుతున్నాం. అటువంటిది వాళ్ళు ఫుల్ లెంత్ క్యారెక్టర్లు, లీడ్ రోల్స్ అవన్నీ డిఫరెంట్ జోనర్స్లో, అసలు వాళ్ళతో కంపేర్ చేసుకుంటే నేను ఏం కష్టపడుతున్నాను అనేది వస్తుంది. అందువల్ల వచ్చిన అవకాశం ఏదైనా కూడా సద్వినియోగం చేసుకోవాలి, పరిచయాలు పెంచుకోవాలి, అవతల వాళ్ళని మనం నమ్మాలి. ప్రతి ఒక్కరు కూడా మనకంటే తెలియగల వాళ్ళే ఉంటారు, వాళ్ళని అండర్ ఎస్టిమేట్ చేయకూడదు. ఇందాక దొరసాయితో చెప్పిన మాట మళ్ళీ ఇక్కడ వచ్చింది. యాక్చువల్లీ మీరు అది అవలంబిస్తున్నారు అంటే నేను చూశాను చాలామందితో, మీరు అందరితో చాలా మంచిగా మాట్లాడతారు. మనిషి వాడి డెసిగ్నేషన్ ఏంటి, లేకపోతే వాడు స్థాయి ఏంటి, వాడు ఎన్ని సినిమాలు చేశాడు, వాడి బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఇదంతా అనవసరం. పేరు చాలా చక్కగా మాట్లాడుతూ ఉంటారు అందరితో. సో ఇదంతా ఏంటి సార్? ఈ ఇన్ఫర్మేషన్ ఎవరు చెప్పారు? చూస్తూ ఉంటాం కదా సార్. బేసికల్లీ మీరు బయట మీరు అంటే దొరకని మనిషి కాదు, అందని మనిషి కాదు, అందరికీ కనిపిస్తూ ఉంటారు ఈ ఫీల్డ్లో. సో మిమ్మల్ని మీ గురించి ఎవరు అడిగినా ఇదే మాట చెప్తారు, చాలా చక్కగా మాట్లాడతారు, అందరితో మంచిగా మాట్లాడతారు అని చెప్పి నవ్వుతూ. బట్ ఇప్పుడు జెన్జీ యాటిట్యూడ్ విషయానికి వస్తే, దొరసాయి తేజకి యాటిట్యూడ్ ఉందని కొంతమంది నమ్ముతారు ఇంకా కొంచెం. ఎందుకంటే మనోడు సక్సెస్ ఉన్న వాళ్ళకి యాటిట్యూడ్ ఉంటుంది అనేది ఒక నమ్మకం, తెలియని నమ్మకం. ఈవెన్ మీరు మిస్టర్ పర్ఫెక్ట్ సినిమా చూస్తే ప్రభాస్ గారు ఒక డైలాగ్ చెప్తారు, ఎదగాలంటే లొంగాలి వంగాలి అంటే నేను నమ్మను, మన దగ్గర మ్యాటర్ ఉండాలి అని. సో ఇప్పుడు జెన్జీ అంతా ఇదే ఆలోచనలో ఉంటుంది. మీరేంటంటే విలువలు, ఎదుటి మనిషిని తక్కువ చేయొద్దు, విలువలు, అందరితో మంచిగా ఉండాలి అనేది మీ సిద్ధాంతాలు. ఈ రెండిట్లకి కంపేర్ చేస్తే మీరు ఏం చెప్తారు ఇప్పుడున్న జెన్జీ ఆలోచన గురించి? నేను చెప్పేది ఎప్పుడు ఒకటే,
తల్లిదండ్రులని మనం ఎప్పుడూ కూడా వాళ్ళు ఇచ్చే అవకాశాలను ఏది కూడా అండర్ ఎస్టిమేట్ చేయకూడదు. ఎప్పుడైతే ఆ అవకాశాలను మనం సరిగ్గా సద్వినియోగం చేసుకోమో మనం జీరోకి పడిపోతాం. అట్ ద సేమ్ టైం మనకు ఒక టార్గెట్ ఉంటుంది, అది అందకుండా ఉంటుంది, అందినట్టే ఉంటుంది. మరి దానికి సంబంధించి ఎట్లా మీరు ప్లానింగ్? ఇంతకుముందు రోజుల్లాగా కాదు కదా. ఇప్పుడు అన్నీ కూడా పెట్టుబడితో కూడుకున్నది, టాలెంట్తో కూడుకున్నది. ఇక్కడ చూస్తేనేమో హెల్దీ వాతావరణం లేదు, ఉపాధి అవకాశాలు లేవు, ఆధారపడే పరిస్థితే ఉంది ఎవరు కూడాను. దానికి చదువుకొని వచ్చినా చదువుకోకుండా రాకపోయినా నీకు ఆ వృత్తికి సంబంధించి టెక్నిక్స్ స్కిల్సే ఇంపార్టెంట్ తప్ప నేను అనే దానికి ఇక్కడ ఎక్కడుంది ప్లేస్మెంట్? నువ్వు ఫైట్ చేయడం తప్ప, స్ట్రగ్లింగ్ ఫర్ ద ఎగ్జిస్టెన్సీ తప్ప ఇతను టాలెంటెడ్, ఇతను మనం తీసుకోవచ్చు అనేది ఎట్లా చెప్తావు? అక్కడ నేను వాళ్ళకి ఒకటే ఇచ్చే సలహా ఏంటంటే, మీరు ప్రతిరోజు కొన్ని స్కిల్స్ నేర్చుకోండి, అబ్జర్వ్ చేయండి. మీరు చదువుకోరు ఫస్ట్ ఆఫ్ ఆల్, అట్లీస్ట్ ప్రపంచ జ్ఞానానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ కూడా మీరు డైలీ పేపర్ చదవడానికి కూడా మీకు ఓపిక ఉండదు, తెలుగు రాదు. మరి ఎక్కడి నుంచి గ్యాదర్ చేస్తారు మీరు? ప్రపంచం అంతా కూడా ఒక అవగాహనలో మీరు పెట్టుకోకపోతే ఎక్కడ ఏం జరుగుతుందనేది. పల్లెటూరులోకి వెళ్ళి రచ్చబండ దగ్గర కూర్చుంటే ఏమీ తెలియనోడు మాట్లాడుతున్నాడు ట్రంప్ గురించి. వాడికి ప్లేస్మెంట్ ఉంది, అవగాహన ఉంది, న్యూస్ పేపర్ వస్తుంది, సెల్ ఫోను హ్యాపీగా డేటా ఫ్రీ ఉంది, వాడు చూస్తున్నాడు, చాలా తెలివిగా మాట్లాడుతుంటాడు వాడు. కానీ వాడికి ప్లాట్ఫామ్ ఉండదు పాపం. మనకి ఇక్కడ చదువు ఉంటుంది, ప్లాట్ఫామ్ ఉంటుంది, టైం ఉండదు, బ్రెయిన్లో చిప్స్ నిండిపోతాయి. మరి అవన్నీ కరెక్ట్గా డిసిప్లైన్డ్గా ఆర్గనైజ్డ్గా చేసుకొని సద్వినియోగం చేసుకొని నువ్వు వెళ్ళాలనుకున్న పాయింట్కి ఇవన్నీ రిలేటెడ్గా ఉన్నాయా లేదా అనేది ప్లాన్ చేసుకుంటే అసలు లైఫ్ సరిపోతుందా? స్టిల్ మేము ఇంకా యంగ్లాగా ఆలోచించగలుగుతున్నాము, యంగస్టర్స్తో తిరగగలుగుతున్నాము, వాళ్ళతో పాటు పని చేయగలుగుతున్నాము అంటే దానికి కారణం ఒక్కటే. ఎప్పుడు కూడా మనం ఇంగ్లీష్ గ్రామర్లో మనం నేర్చుకున్నప్పుడు ఇఫ్ ఐ వర్ యూ అంటాం. ఎందుకు? అప్పుడే నాకు క్లారిటీ వచ్చింది. ఎప్పుడు కూడా అవతల వాళ్ళ వైపు నుంచి నువ్వు ఎప్పుడైతే ఆలోచించడం మొదలు పెడతావో వాళ్ళ కష్ట సుఖాలన్నీ మనకి అర్థమైపోతాయి. అప్పుడు హౌ టు డీల్ అనేది తెలుస్తుంది. అసలు వాడికి ఏం కావాలో తెలియకుండా పాపం వాడికి ఏ సపోర్ట్ చేయకుండా పొద్దుస్తమాను నీకేం కావాలనే దాని మీదనే నువ్వు అంటే మరి వాడు కూడా అదే ఆలోచిస్తాడు. మరి నీ మీద ఎందుకు సానుభూతి చూపించాలి, నీకు ఎందుకు సపోర్ట్ చేయాలి అంటే అవకాశం విలువ మనం గుర్తించట్లేదు. సింపుల్గా ఏం చెప్పేస్తాం, మర్చిపోయాను రా అంటాం. మర్చిపోవడం కాదు, అది ఇంపార్టెన్స్ ఇవ్వకపోవడం. మళ్ళీ అక్కడ ఎండమూరి గారి థియరీయే నాకు పనిచేస్తుంది, సైన్సే పనిచేస్తుంది. కొన్ని లక్షలు మిలియన్లు న్యూరాన్స్ మనకి సపోర్ట్ చేస్తాయట. మర్చిపోవడం అనేది జరగదట ఏ ఏజ్లో కూడా. మర్చిపోయాము అనే మాట అబద్ధం అట. అట్లా నాకేంటంటే చాలా వాల్యుబుల్ వర్డ్స్, చాలా పెద్దవాళ్ళ బుక్స్ నాకు గుర్తుండిపోతాయి నాకు తెలియకుండానే. అలాగే మరి ఇప్పుడు మనం మా పిల్లల వల్లనో లేకపోతే వృత్తిపరంగానో డిఫరెంట్ ఏజ్ గ్రూపులతో పనిచేస్తున్నప్పుడు వాళ్ళ సైకాలజీ నాకు సర్రన వచ్చేస్తుంది. అసలు చక్కన రోబోలాగా గ్రాస్ప్ అయిపోతుంది. ఆడెక్కడున్నాడు, ఏం ఆలోచిస్తున్నాడు. నైస్. ఇప్పుడు యాక్చువల్లీ మీరు యండమూరి గారి బుక్లో ఉంటుంది, సూక్ష్మ ఆలోచన ఉండాలి, ఏదైనా మొదలు పెట్టాలి, మొదలు పెట్టకపోతే ఎలా తెలుస్తుంది అన్నట్టు మాట్లాడారు. ఇదే డైలాగ్ ఇందాక సాయితేజ కూడా చెప్పినట్టు చెప్పారు, ఏదైనా స్టార్ట్ చేయాలి డాడీ, స్టార్ట్ చేయకపోతే ఎలా తెలుస్తుంది, అనుభవం ఎలా వస్తుంది అని చెప్పి. సో నాలెడ్జ్ ఇప్పుడు జెన్జీకి ఉన్న నాలెడ్జ్ అసలు ఒక రేంజ్లో ఉందన్నమాట. ఐ మీన్ ఈ బుక్స్ నాలెడ్జ్ అంతా ఎలా వచ్చిందో తెలియదు కానీ జెన్జీకి మంచి క్లారిటీ ఉంది, నాలెడ్జ్ ఉంది. వాళ్ళది లోపం ఒక్కటే, వాళ్ళు చదవరు, ఏ పుస్తకాలు కూడా చదవట్లేదు. చదవకపోతే ఓన్లీ విజువల్ ఎఫెక్ట్ స్ట్రాంగ్గానే ఉంటుంది, అందువల్ల వాళ్ళు కొద్దిగా గొప్ప ఇప్పుడు నెట్టగలుగుతున్నారు. కానీ బేసిక్స్ మిస్ అవుతారు, బేస్ ఉండదు. ఇప్పుడు మేము శాస్త్రం చదువుకొని యాక్టింగ్ వచ్చాం కాబట్టి ఇప్పుడు మాకు థియరీ ప్రాక్టికల్ రెండు స్ట్రాంగ్ ఉంటుంది. ఇప్పుడు ఎంత పెద్ద ఆర్టిస్ట్ అయినా సరే కాంబినేషన్లో మాకు చాలా ఈజీ నటించడం, ఎందుకంటే మాకు క్యారెక్టరైజేషన్ ఇంపార్టెంట్. అక్కడ మురళీకృష్ణారెడ్డి కనపడకూడదు, క్యారెక్టర్ కనపడాలి. అది మాకు థియరీ, ఈ డ్రామాల ఎక్స్పీరియన్స్.
మీడియా అడాప్టేషన్. అవకాశం ఏముంది, ఎవరో ఒకరు ఇస్తారు మనకి. కరెక్ట్. కానీ అవకాశం ఇచ్చినప్పుడు నువ్వు ప్రూవ్ చేసుకోవడం కష్టం అవుతుంది. ఒక 4 లైన్లు డైలాగ్ చెప్పడం అంటే ఒక పెద్ద ఆర్టిస్ట్ కాంబినేషన్లో వణుకు పుట్టిస్తారు అక్కడ. అక్కడ నిలబడాలి అంటే ఇన్ని సంవత్సరాల అనుభవం ఉండాలి. నైస్ నైస్. నిండా మునిగిపోవడం అంటే అదే. మిడిల్ క్లాస్ ఫాదర్ కాదు సార్ మీరు, మెచ్యూర్డ్ ఫాదర్. సో బెస్ట్ ఫాదర్, నాలెడ్జ్ ఉన్న, బాగా నాలెడ్జ్ ఉన్న ఫాదర్. చాలా బాగా చెప్తున్నారు. ఐ మీన్ నాకు తెలిసి సాయి తేజ ఎన్ని నేర్చుకుని ఉంటాడు మీ దగ్గర, బికాజ్ లైఫ్ టైం ట్రావెల్ అయ్యి మీ జీన్స్ కాబట్టి దట్టు.